డెహ్రాడూన్లో ఎంబీఏ విద్యార్థి ఏంజెల్ చక్మా హత్యపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతి వివక్ష అనేది మానవత్వానికే గొడ్డలిపెట్టు అన్నారు కేటీఆర్. జాతి వివక్ష ఏ రూపంలో ఉన్నా సహించకూడదని, ఇది భారత రాజ్యాంగ విలువలకు విఘాతమని చెప్పారు. వివక్ష అధికార దుర్వినియోగం కలిస్తే ఎంతటి ఘోరమైన పరిమాణాలు ఎదురవుతాయో ఈ ఘటన గుర్తు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వివక్షను పెంచి పోషిస్తే అది వ్యవస్థలను భ్రష్టు పట్టించి అందరి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా కేంద్రం కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు కేటీఆర్. జాతి వివక్ష ఏ రూపంలో ఉన్నా కూడా సహించకూడదంటూ కేటీఆర్ ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. డెహ్రాడూన్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏంజెల్ చక్మా హత్యపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతి వివక్ష ఏ రూపంలో ఉన్నా కూడా సహించకూడదు అంటూ కూడా ఆ వివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.